అవి దేవునికే వెళ్ళిపోవాలి. దేవుని మహిమ మనం తీసుకోకూడదు. ఇంకోసారి చెప్పాలి, దేవుని మహిమను మనము, నేను అందుకని సార్లు చెప్తున్నాను మీతో ఆ మాట, మహిమయు ఘనతయు ప్రభావము దేవునికే, మనకు కాదు, మనం తీసుకోకూడదు. నేనే, నా వల్లే, నేను కాబట్టి, నేను లేకపోతే ఆ పదజాలాలు చచ్చిపోవాలి పూర్తి, ఆ కిరీటములన్నీ తీసి కిందెట్టాలి. నిజమే, నిజమే, ఆ మాట నిజమే. నీ వల్లే నీకు తెలివి ఉంది, బలం ఉంది, ధనం ఉంది, నీకు పలుకుబడి ఉంది కాబట్టి చేసావు, మంచిదే. కానీ అది మహిమ నువ్వు తీసుకోకూడదు. ఆ మహిమ దేవునికి ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మహిమ దేవునికి ఇచ్చేయాలి. అది నువ్వు తీసుకోకూడదు. ఈ బలం, ఈ తెలివి, ఈ జ్ఞానం, ఈ ధనం, ఈ కిరీటములు నీవిచ్చినవే. పౌలు గారు అంటా ఉన్నాడు ఫిలిప్పీ పత్రికలో, నేను చెత్త, నేనంతే అన్నాడు. ఆయన చెత్త నిజానికి కాదు. యేసు ప్రభు శిష్యులు 11 మంది కంటే కూడా పౌలు గారు తెలివైనోడు, చదవరి, మేధావి, ఎక్కువ భాషలు వచ్చాయి ఆయనకి. పౌలు గారు అందుకే యేసు ప్రభుతో తిరిగినటువంటి శిష్యుల కంటే కూడా పౌలు గారు ఎక్కువ సంఘ స్థాపన చేశాడు. ఎందుకో తెలుసా? పౌలు గారికి జ్ఞానం ఉంది, తెలివి ఉంది, చదువు ఉంది, ఎక్కువ భాషలు వచ్చాయి ఆయనకి. ఆయనతో ఎవడు మాట్లాడలేడు. కానీ పౌలు గారు అంటా ఉన్నాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో, నేను పెంటతో సమానం అన్నాడు. సమస్తమును క్రీస్తు కొరకు నేను, చదవండి, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కావాలని, ఆయన మరణము విషయములో నాకు సమానమైన అనుభవము కావాలని, ఆయన పునరుద్ధాన బలము నాకు రావాలని, ఆయన శ్రమలలో నేను పాలు పంచుకోవాలని, ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టం చేసుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమస్తమును నేను పెంటతో సమానంగా ఎంచుకు, 2 మాటలు నష్టపరుచుకుని. దేవుని కోసం ఏమైపోయాడంట? నష్టపోయాడు. ఏం చేసుకున్నాడండి ఆయన? ఇంకోసారి చెప్పాలి, దేవుని కొరకు నష్టపోయాడు. ఎంతమంది ఉన్నారు నష్టపోయేవారు? 1 గంట పని చేస్తే 200 వచ్చేస్తాయి, 300 వచ్చేస్తాయి, 500 వచ్చేస్తాయి. ఓ పోటు పనిలోకి వెళ్తే 1000 వచ్చేస్తుంది. మధ్యాహ్నం చేయని వెళ్ళిపోవచ్చు, బల్లారాధన టైంకి వెళ్ళిపోవచ్చు, పాటలు అయిపోవడానికి ఆమెన టైంకి వెళ్ళిపోవచ్చు. ఈ టైంలో ఎంతో కొంత కలిసి వస్తుందన్న బ్యాచీలు ఉంటారా? ఇక్కడ కాకపోతే ఎక్కడైనా ఉంటారా? క్రైస్తవంలో లేరా? ఆ సమయం వరకు కొట్లాడి దొల్లి పరిగెట్టుకొచ్చే వాళ్ళు ఉంటారా? దేవుని కొరకు ఎప్పుడు నష్టపోయావు నువ్వు? అసలు దేవుని కొరకు నష్టపోయిన రోజులే ఉన్నాయి నీ బ్రతుకులో?